సకల దోషాలు తొలగి ఆర్థిక వృద్ధి కోసం మీ గోత్రనామాలతో శ్రావణ మాసం నెల రోజులు శ్రీ లక్ష్మీనారాయణ మహాహోమం పూజ నిర్వహించబడును. సంప్రదించండి. భక్తులందరికీ కూడా శ్రావణ మాసములో వరలక్ష్మి వ్రతము ఏ విధముగా చేయాలో మీ అందరికీ కూడా క్లుప్తంగా చెప్పడం జరుగుతోంది. మీరందరూ కూడా ఈ విధమైనటువంటి వ్రతాన్ని చక్కగా అందరూ కూడా ఇంట్లో కూర్చుని శుక్రవారం రోజు పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే కనుక అమ్మవారి కటాక్షము మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంప్రాప్తిస్తుంది. అందరూ కూడా మీకు పూజా విధానము నేను ఇక్కడ చెప్తూ ఉంటాను, చక్కగా మీరు ఆచరించే విధానముగా ఉంటుంది. నిదానముగా మీరు కూడా నేను చెప్పినటువంటి వాక్యాలని పలకగలిగితే పలికి, లేకపోతే గనక ఆ విధానముగా మీరు పూజలు చేసుకుంటూ ఉండండి. అథ శ్రీ వరలక్ష్మి వ్రత పూజ ప్రారంభ. ముందుగా మీరంతా కూడా పూజా సామాన్లన్నీ కూడా ఏర్పాటు చేసుకుని చక్కగా ఆచమన పాత్ర, కలశ స్థాపన, పూజా ద్రవ్యములు అన్నీ కూడా ముందు వీడియోలో చెప్పిన విధముగా అన్నీ దగ్గర పెట్టుకుని ప్రశాంతముగా చాలా నిశ్చల భక్తితో అమ్మవారు అక్కడ ఉన్నారు, అమ్మవారు అక్కడ కూర్చున్నారు. మన ఇంటికి ఒక పెద్ద వ్యక్తి వస్తే మనము ఎంత భయముతో భక్తితో శ్రద్ధతో ఉంటామో అంతే భక్తితో శ్రద్ధ కంటే కూడా ఎక్కువగా ఉండాలి. ఆ విధమైనటువంటి అమ్మవారు మీ ఇంట్లో వచ్చి కూర్చున్నారు కాబట్టి శ్రద్ధయాదేయం, చాలా శ్రద్ధగా నిశ్శబ్దముగా ప్రతిదీ వింటూ ఎటువంటి ఫోన్లు కానీ ఏమీ చూడకుండా ప్రశాంతముగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించండి. అన్ని సామాన్లు పెట్టుకునే ఉంటారు కాబట్టి ఇప్పుడు ప్రశాంతముగా తాంబూలం తీసుకోండి. అంటే 3 తమలపాకులు, ఒక ఒక్క, 2 పళ్ళు. మీరు మీ భర్త ఎవరైతే కనుక దంపతులు కూర్చుంటున్నారో దంపతులు ఇద్దరు కూడా అవి చేత్తో పట్టుకుని ఆసనము వేసుకుని ఉంటారు. మీరు కూర్చుంటానికి అమ్మవారి ముందు ఆ ఆసనానికి కొంత వెనకగా, ఆసనం మన పాదాలకు తగలకుండా వెనక నుంచుని ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని చెప్పి అమ్మవారిని ధ్యానం చేయండి. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంత్రేషు మూర్జందుహాన ధనుర్వాగస్మానుపసుష్టుతైతు అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. కుడికాలు చాప దగ్గర పెట్టుకుని, ఆయా చాప మీద కుడికాలు పెట్టుకుని నిదానముగా కూర్చోండి. మీ చేతుల్లో ఉన్నటువంటి తాంబూలాన్ని అమ్మవారి కలశం దగ్గర అమ్మవారికి తగలకుండా కొంత దూరంగా పెట్టండి, లేకపోతే ఒక పళ్ళెంలో పెట్టండి. మీ తల్లిదండ్రులు కానీ మీకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి 2 అక్షంతలు ఇచ్చి మీ శిరస్సు మీద వేయమని చెప్పండి. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మహాలక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు. వారు అక్షంతలు వేశారు. మీ ఆచమన పాత్రని మీ ముందు పెట్టుకుని శబ్దము రాకుండా తంబు లోపలికి ఉండాలి. చేతిలో నీళ్లు వేసుకుని ముందు మగవాళ్ళు ఆచమనం చేయండి. హస్తం ప్రక్షాళ్య ఉద్ధరణతో చేతిలో నీళ్లు వేసుకుని చేయి కడుక్కోండి. ఎడమ చేతిలోంచి కుడి చేతిలోకి నీళ్లు వేసుకుని చేయి కడుక్కోండి. శబ్దము రాకుండా 3 సార్లు విడివిడిగా తాగండి. కేశవాజ స్వాహ, నారాయణాజ స్వాహ, మాధవాజ స్వాహ, గోవిందాయ నమః, గోవిందాయ నమః అనుకుని మళ్ళీ నీళ్లు వేసుకుని చేయగడుక్కోండి. శిరస్సుకి రాసుకోకూడదు ఆచమనం చేసేటువంటి నీళ్లు. మళ్ళీ కుడి చేత్తో నీళ్లు తీసుకుని ఉద్ధరణతో మీ భార్యకి ఆచమనం చేయించండి. తంబు లోపల పెట్టుకుని ఆవిడ కూడా శబ్దం రాకుండా నీళ్లు తాగాలి. ఓం కేశవాయ నమః చేయి కడుక్కుని ఆచమనం చేయాలి ఆవిడ కూడా. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, గోవిందాయ నమః అనుకుని ఆవిడ కూడా చేయి కడుక్కోవాలి. తర్వాత చేతులు తుడుచుకుని ఆ యొక్క విష్ణుమూర్తిని మనసులో స్మరణ చేయండి.
ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. మళ్ళీ 2 అక్షంతులు తీసుకోండి, వాసన చూడండి. మీ ఆడవాళ్ళకి ముందు నుంచి వెనక్కి వేయండి. అక్షంతుల వాసన ఓన్లీ మగవాళ్ళు మాత్రమే చూడాలి. అక్షంతులు తీసుకోండి మగవాళ్ళు, లేకపోతే ఆడవాళ్ళు ఒక్కళ్ళే కూర్చున్నట్లయితే కనుక వాళ్ళు కూడా అక్షంతులు తీసుకుని వాసన చూసి ఎడమ పక్కగా వెనక్కి వేయాలి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతే చామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. నిటారుగా కూర్చోండి, నడుము జారకుండా నిటారుగా కూర్చుని గట్టిగా కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ రంధ్రంలోంచి గాలి పీల్చుకుని 2 రంధ్రాలు మూసుకుని లోపల ఓం అనుకోండి. ఓం భూ, ఓం భువః, ఓం సువః, ఓం మహా, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం. ఇప్పుడు ఆ యొక్క కుడి పక్కన రంధ్రాన్ని ఓపెన్ చేసి ఆ యొక్క లోపల ఉన్నటువంటి గాలిని బయటికి వదిలి మళ్ళీ కుడి రంధ్రంలోంచి గాలి పీల్చుకోండి. ఆ రంధ్రాన్ని కూడా మళ్ళీ మూయండి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిర్సోమసం బ్రహ్మ భూర్భువస్సువరో. ఇప్పుడు ముక్కు మీద నుంచి ఆ చేయి తీసేసేయండి. ఆ రంధ్రంలోంచి గాలి బయటికి వదిలిపెట్టండి. 2 అక్షంతులు తీసుకోండి. మళ్ళీ సంకల్ప ముద్ర పెట్టుకోండి. మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కూడా అక్షంతులు తీసుకుని ఇలా పెట్టుకుని గుప్పెట్లోకి ఎడమ చేతిలో పెట్టుకుని కుడి తొడ మీద పెట్టుకోండి. మమ అనుకోండి. ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శోభనే ముహూర్తే మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే. హైదరాబాదు తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళు వాయువ్య ప్రదేశం అని చెప్పుకోండి. ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు మీ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి నది పేరుని స్మరణ చేయండి. అంటే విజయవాడ, గుంటూరు లేదా గోదావరి అటుపక్క ఉంటే కనుక గోదావరి పుణ్యక్షేత్రే, కృష్ణా పుణ్యక్షేత్రే, తుంగభద్ర పుణ్యక్షేత్రే, అట్లాగా మన దగ్గర ఉన్నటువంటి నదీ నామస్మరణాన్ని చేసి ఆ పుణ్యక్షేత్రములో మనం నివాసము చేస్తున్నాము అని. ఇప్పుడు ఈ యొక్క తిదివార నక్షత్రములు చెప్పబడతాయి, శ్రద్ధగా వినండి. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ శార్వరీ నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే శుక్లపక్షే అద్య. ఇవాళ తిథి ఏదైతే ఉందో ఆ తిథిని కూడా స్మరణ చేద్దాము. ద్వాదశ్యాం వాసరః అద్య వాసరః. ఈరోజు వాసరము భృగువాసరము. సంస్కృతంలో మనం చెప్పేటువంటిది భృగువాసరము. శుక్రవారం అయినప్పటికీ కూడా భృగువాసరము అంటారు దీన్ని. భృగువాసర యుక్తాయాం. ఈరోజు నక్షత్రాన్ని కూడా స్మరణ చేద్దాము. ఉదయము 7 లోపల గనక మీరు చేయగలిగితే గనక జ్యేష్ఠ నక్షత్రే అని చెప్పుకోండి. 7 తర్వాత అయితే గనక మూలా నక్షత్రే జాతస్య. అమ్మవారి నక్షత్రము మూలా నక్షత్రములో మనం ఈ యొక్క పూజ చేస్తున్నట్టు. ఈ నక్షత్రము చాలా విశేషము. మీ అందరికీ కూడా తెలుసు, అమ్మవారు మూలా నక్షత్రములో సరస్వతి రూపముగా ఉంటారు. ఈ సమయమునందున మనము మూలా నక్షత్రమునందున పూజ చేసినట్లయితే గనక సరస్వతి కటాక్షము కూడా ఉంటుంది. మూలా నక్షత్రము శుక్రవారము శ్రావణ మాసములో మనము చేసేటువంటి చాలా గొప్ప వ్రతము కాబట్టి ఇక్కడ అమ్మవారిని గట్టిగా మనమందరము కూడా స్మరణ చేయాలి. స్మరణ చేయండి. మూలా నక్షత్రే జాతస్య. మూలా నక్షత్రే స్మరణ చేయండి. మూలా నక్షత్రే అస్య యజమానస్య
మీ గోత్రము చెప్పుకోండి. ముందుగా గోత్రము, ఇంట్లో ఉండేటువంటి మగవాళ్ళు ఎవరైతే గనక భార్యాభర్తలు ఉంటారో వారు భర్త పేరు, భర్త నక్షత్రము, దాని తర్వాత భార్య పేరు, భార్య నక్షత్రము, తర్వాత పిల్లల పేర్లు, పిల్లల నక్షత్రములు చెప్పుకోండి. అందరూ కూడా చెప్పండి. మమ ఆయుష్య అభివృద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి పరిపూర్ణ కటాక్ష సిద్ధ్యర్థం వరలక్ష్మి దేవత అనుగ్రహేణ మమ గృహే అలక్ష్మి దోష నివృత్త్యర్థం శ్రావణమాస భృగువాసర ప్రయుక్త వరలక్ష్మి వ్రత పూజాం కరిష్యే. మనసులో అమ్మవారిని తలుచుకుని ఆడవాళ్ళు కూడా మగవాళ్ళకు అక్షంతలు ఇచ్చేయండి. మీరు ఇందాక ఆచమనం చేసినటువంటి పాత్రలోని నీళ్ళని మగవాళ్ళ చేతిలో వేయండి. ఆడవాళ్ళు ఒక్కళ్ళే కూర్చుని చేసుకునేటట్లయితే మీ అంతటా మీరుగానే చేతిలో నీళ్లు వేసుకుని అలా వదిలిపెట్టండి. పళ్ళెంలో మీ ఆచమన పాత్రని పక్కన పెట్టుకోండి. తదంగా కలశారాధనం కరిష్యే. అమ్మవారి కోసము మీరు నీళ్లు పెట్టుకుని ఉంటారు కదా, అమ్మవారి పూజ కోసం వాడదామని ఇందాక చెప్పాను, నీళ్లు పెట్టుకోమని. ఆ కలశానికి గంధము రాసుకుని చుట్టూ బొట్టు పెట్టండి. దాంట్లో ఒక పుష్పము, 2 అక్షంతులు, తులసి దళము, ఒక తమలపాకు వేయండి. దానిపైన అలా చేయి పెట్టుకోండి. గంగే చమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ వరలక్ష్మీ పూజార్థం దురతక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఆ ఆకుతో, కలశములో ఉండేటువంటి ఆకుతో నీళ్లు తీసుకుని పూజా ద్రవ్యాల మీద చల్లండి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. మీరు అలంకారం చేసుకున్నటువంటి అమ్మవారి మీద చల్లండి. దేవం సంప్రోక్ష్య. ముందు మగవాళ్ళు ఉంటే కనుక మగవాళ్ళ మీద చల్లుకుని తర్వాత మీ భార్య మీద, పిల్లల మీద చల్లండి. ఆత్మానంచ సంప్రోక్ష్య. మళ్ళీ ఒక పుష్పము, 2 అక్షంతులు తీసుకోండి. గణపతిని ధ్యానం చేయండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గణపతి చిత్రపటం ఉంటే కనుక ఫోటో దగ్గర పెట్టండి. లేకపోతే గౌరీ అమ్మవారిని మీరు చేసుకుని ఉంటే కనుక ఆ గౌరీ అమ్మవారి దగ్గర, గణపతి దగ్గర పెట్టండి. మహాగణపతి దేవత అనుగ్రహ సిద్ధిరస్తు అని చెప్పి దండం పెట్టుకోండి. తదంగ ధ్యానం. ఇప్పుడు అమ్మవారిని మనము పూజ చేయదలిచాము కాబట్టి ముందుగా అమ్మవారిని మనం కలశంలో అలంకారం చేసుకుని ఉంటాము, లేకపోతే కలశం పెట్టుకుని ఉంటాము. ఆ కలశము దగ్గర ఈ పూజ అంతా కూడా చేయాలి. ఈ గణపతి ఏదైతే మీరు పూజ చేసినటువంటి గణపతి ప్రార్థన పూజ ఉందో అది కదలకుండా ఈశాన్య మూలలోనే పెట్టి పూజ చేయండి. ఒకవేళ మీరు ఇప్పుడు ఉంటే కనుక మీ ఎదురకుండా ఈశాన్య మూలలో పెట్టండి. పెట్టి ఈ యొక్క పూజా విధానం మొత్తము కూడా మనము కలశము దగ్గరే చేయాలి కాబట్టి కలశము దగ్గర చేస్తూ ఉండండి. ఆ కలశము కూడా చక్కగా మీరు కింద బియ్యం పోసుకుని మండపారాధనలాగా చేసి మండపంలాగా పెట్టి ఉంటారు కాబట్టి ఇంకా మీరు అక్కడ ఏ శుద్ధి చెయ్యక్కర్లేదు. పుష్పాలు చేతిలోకి తీసుకోండి, అక్షంతుల చేతిలోకి తీసుకోండి. నేను చెప్పేటువంటి శ్లోకాన్ని స్మరణ చేస్తూ అమ్మవారి దగ్గర ఆ యొక్క పుష్పాలని, అక్షంతులని పెట్టండి. శ్రీం హ్రీం శ్రీం కమలయ కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖభయహారిణి ఖాత్వదన్యాః సర్వోపకార కరుణాయ సదాగ్రచిత్త. శ్రీం హ్రీం శ్రీం కమలయ కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. శ్రీ మహాలక్ష్మీ దేవతాయే నమో నమః ధ్యాయామి. చక్కగా అమ్మవారి కలశము దగ్గర ఆ పుష్పాలు, అక్షంతులు వదిలిపెట్టండి. అమ్మవారికి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనుకుని దండం పెట్టుకోండి.
మీరు ఇందాక కలశారాధనలో చేసినటువంటి తమలపాకు ఉంటుంది. ఆ కలశంలో ఉన్నటువంటి తమలపాకు తీసుకుని అమ్మవారి మీద ఇలా బోర్లించి పెట్టుకోండి. బోర్లించి అమ్మవారి కలశం శిరస్సు మీద పెట్టాలి. పెట్టి ఓం మహాలక్ష్మే నమః అనుకుంటూ ఉండండి. అసునీతే పునరస్మాసు చక్ష పునః ప్రాణమేహనో దేహి భోగం జోక్పశ్చేమ సూర్యముచ్చరం ధనుదే ప్రళయారస్వస్తి అమృతం వై ప్రాణామృతమాపు ప్రాణానేవ యథా స్థానముపక్వయతే. ఆ యొక్క తమలపాకును తీసుకొచ్చి మళ్ళీ చెంబులో పెట్టండి. అక్షంతులు 3 సార్లు వేయండి. మహాలక్ష్మే నమః స్థిరోభవ వరదోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం కుర్వంతు. మళ్ళీ అమ్మవారిని ఒకసారి నమస్కారం చేసుకోండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. పుష్పాలు అక్షంతులు తీసుకోండి. అమ్మవారిని ఆవాహన చేయండి. ఇప్పుడు అక్కడికి చేత్తో పట్టుకోండి. నా మంత్రం అయిపోయిన తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మే నమః అనుకుని అక్కడ వేయండి. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ఆవాహయామి. ఇప్పుడు అమ్మవారికి ఆసనం వేస్తున్నట్టు భావించాలి. మళ్ళీ పుష్పాలు అక్షంతులు చేత్తో పట్టుకోండి. తాం ఆవాహ జాతవేదో లక్ష్మీమనపగామిని యస్యామిరణ్యం విందేయంగామశ్వంబురుడారహం వరలక్ష్మీ దేవతాయే నమో నమః ఆసనం పరికల్పయామి. మళ్ళీ మీ చేతుల్లో ఉన్నటువంటి పుష్పాలు అక్షంతులు కలశం దగ్గర పెట్టండి. ఇప్పుడు అమ్మవారికి పాద్యము అంటే కాళ్ళు కడిగేటువంటి కార్యక్రమము ఇది. మనము అమ్మవారు అక్కడ కూర్చొని ఉంటారు కాబట్టి మనము ఏది చేసినా సరే భగవంతుడికి పుష్పములతో కానీ అక్షంతులతో కానీ పత్రముతో కానీ చెయ్యాలి. మనము డైరెక్ట్గా భగవంతుడిని ముట్టుకునేటువంటి అర్హత మనకు ఉండదు. కాబట్టి మీ కలశములో ఉండేటువంటి తమలపాకుతో కొంత నీళ్లు తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర జల్లండి. నా మంత్రం అయిన తర్వాత రెడీగా ఉండండి. ఆ ఆకుతో నీళ్లు పట్టుకుని మంత్రం అయిన తర్వాత శ్రీ మహాలక్ష్మి వరలక్ష్మీ దేవతాయే నమః పాద్యం పరికల్పయామి అని చెప్పినప్పుడు అక్కడ వేయండి. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధిని శ్రియం దేవేముపక్వయే శీర్మాదేవే చుషతాం వరలక్ష్మీ దేవతాయే నమః పాద్యం పరికల్పయామి. ఆ 2 పాదాల దగ్గర కూడా కొంచెం నీళ్లు జల్లండి. మళ్ళీ అమ్మవారి చేతులకి 4 భుజములు పెట్టి ఉంటే కనుక 4 చేతులకి, లేకపోతే అభయహస్తముకి వరహస్తముకి కూడా నీళ్లు జల్లండి. రెడీగా పెట్టుకోండి. మంత్రం అయిన తర్వాత జల్లాలి. కాంసోస్మితాం హిరణ్యప్రాకారామాద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపక్వయే శ్రియం శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః హస్తయో అర్ఘ్యం పరికల్పయామి. 2 చేతులకి కూడా నీళ్లు జల్లండి. మళ్ళీ నీళ్లు తీసుకోండి ఆకుతో. ఈసారి అమ్మవారికి ఆచమనం చేయించినట్టు అంటే మొదట్లో మనం చేసిన విధంగానే 3 సార్లు అమ్మవారి నోటి దగ్గర నీళ్లు తీసుకొచ్చి ఇలా చూపించి మన ఎదురుకుండా ఉన్నటువంటి పళ్ళెంలో వదిలిపెట్టాలి. అలా 3 సార్లు చేయాలి. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్య లక్ష్మీర్మేనస్యతాం త్వాం వృణే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ముఖే శుద్ధ ఆచమనం పరికల్పయామి. 3 సార్లు వదిలిపెట్టిన తర్వాత మనము బంగారు ప్రతిమ కానీ ఏదైనా విగ్రహము కానీ మనము పూజ కోసం అభిషేకం కోసం పెట్టుకుని ఉంటే కనుక దానిని ఒక మంచి పళ్ళెంలోకి ఏర్పాటు చేసి పెట్టుకోండి. ఇప్పుడు అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. చక్కగా పంచామృతములతో కానీ కొబ్బరి నీళ్లతో కానీ అమ్మవారికి అభిషేకము చేయండి. ఇక్కడ అభిషేకము చేసిన తర్వాత కలశములో నీళ్లతో అమ్మవారు మీరు పెట్టుకున్నటువంటి కలశం ఏదైతే ఉన్నదో ఆ కలశం మీద కొంచెం ఆకుతో అలాగా స్నానం చేయించినట్టు భావించి నీళ్లు చల్లాలి. పంచామృతములు కొబ్బరికాయలు అన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. పంచామృతాలు కలిపి ఉంటే కనుక చక్కగా నిదానముగా అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహం, ప్రతిమ ఉంటే ప్రతిమ, దానికి మనము అభిషేకం చేసుకుంటే ఉత్తమం. ముందుగా అమ్మవారికి శుద్ధోదకముతో స్నానము చేయించాలి కాబట్టి నేను మంత్రం చెప్తూ ఉంటాను. మంచినీళ్లతో అమ్మవారికి స్నానం చేయించండి. ఓం ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ
శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం అయ్యింది. ఇప్పుడు పంచామృతములు తీసుకోండి. పంచామృతములు చేత్తో పట్టుకొని జాగ్రత్తగా అమ్మవారి మీద అలా సన్నగా పోస్తూ ఉండండి. శరీరం మొత్తము కూడా తలవారి విగ్రహము కానీ ప్రతిమ కానీ. ఇది కలశానికి చేసేటువంటి అభిషేకము కాదు. కలశం దగ్గర ఎవరు జల్లవద్దు. ఓం ఆప్యాయస్వ సమేధతే విశ్వత సోమ వృష్టియం భవాజస్త సంగధే తధిక్రావరణోకారుషం జిష్ణోరస్వస్య వాజనః సురభినో ముఖాకరత్ప్రణ ఆయోగం సతారుషతో. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవత్సవితో పునః త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణః సంతోషధీః మధురక్తముతోషసి మధుమత్పార్థివగుమ్రజః మధుజ్యోరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్మస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః స్వాదుః పవస్వ దివ్యాయన్మనే స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగుం అదాభ్యః శర్కరయా స్నపయామి. ఇప్పుడు మళ్ళీ కొంచెం మంచినీళ్ళు వేయండి. ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేత ధాతన మహేరణాయ చక్షసే యోవశివతమోరసస్తస్య భాజయతే అనః ఉషతీరివ మాతరః తస్మారంగమామ భోజస్య క్షజాజ జిన్వథ ఆపో జనయథాచనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు కొబ్బరికాయ ఉంటే గనక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి నీళ్లు వేయండి. ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ వమ్మేష అతశాంతిం ప్రయచ్చమే ఫలస్నానం సమర్పయామి. ఈ కలశములో ఉన్నటువంటి నీళ్లు ముందుగా మీరు కలశారాధన చేసుకున్న నీళ్లు ఉంటాయి కదా, దాంట్లో ఉన్నటువంటి తమలపాకుతో ఇప్పుడు ప్రధానమైనటువంటి కలశం దగ్గర కొంత నీళ్లు చల్లండి. ఆకుతో మాత్రమే నీళ్లు చల్లండి. ఆపోహిష్టామ యోభవ తానమూర్జేత ధాతన మహేరణాయ చక్షసే యోపశివతమో రసః తస్య భాజయతే అరః ఉషధీరివ మాతరః తస్మా అరంగమామవః యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథాచనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. చక్కగా విగ్రహాన్ని కడిగేసుకుని మంచి బట్టతో తుడిచి అమ్మవారి ముఖానికి హస్తములకి పాదములకి చక్కగా బొట్టు పెట్టి కలశం దగ్గర పెట్టుకోండి. అలంకరణ అయిపోయిన తర్వాత మళ్ళీ పుష్పములు అక్షంతులు తీసుకోండి. ఆడవాళ్ళు అమ్మవారికి సమర్పించేటువంటి చీర ఏదైనా ఉంటే కనుక ఆ చీర పళ్ళెం మీద ఆ యొక్క చీర దగ్గర తమలపాకు వేసుకుని చీర మీద కొంచెం పసుపు కుంకుమ కొంచెం పువ్వులు పెట్టి ఆ తాంబూలంతో కూడినటువంటి ఆ యొక్క వస్త్రాలని పళ్ళెమని చేత్తో పట్టుకోండి. నా మంత్రములు అయిన తర్వాత అమ్మవారి కలశానికి ముట్టించి అమ్మవారికి ఉత్తరమ పక్కన పెట్టండి. ఓం ఉపైతు మాం దేవసక కీర్తిశ్చ మణినాసః ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. వస్త్రం సమర్పయామి. మగవాళ్ళు అక్షంతులు పుష్పాలు అక్కడ వేయండి. ఆడవాళ్ళు ఆ యొక్క వస్త్రముని అమ్మవారికి తగిలించి ఉత్తరం పక్కన పెట్టండి. మళ్ళీ కలశములో నీళ్ళని అమ్మవారి దగ్గర కొంచెం చల్లండి. వస్త్రధారణానంతరం పునః శుద్ధ ఆచమనం పరికల్పయామి. అమ్మవారికి ఆభరణములు అలంకరణ చేసేటువంటి మంత్రము మనం ముందుగా అలంకరణ చేసి ఉంటాము కాబట్టి ఒక మంచి పుష్పము కమల పుష్పము కానీ గులాబీ పుష్పము కానీ అమ్మవారి దగ్గర వీటన్నిటినీ కూడా డామినేట్ చేసేటట్టుగా మంచిగా అలంకారంగా పెట్టుకోండి. ఎందుకంటే మనము మంత్రోపచారముగా అన్నీ కూడా మనము చేయలేము కాబట్టి ముందుగా చేసి ఉంటారు. కానీ ఇప్పుడు మీరు పెట్టేటువంటి పువ్వు మాత్రము వీటన్నిటినీ కూడా దాటి అద్భుతముగా అమ్మవారి ముందు ఉండాలి. ఆ విధముగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. క్షుత్పిపాసామలాంజ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యాం అభూతిమసమృద్ధించ సర్వాణ్యర్నుదమే గృహాత్. వరలక్ష్మీదేవతాయే నమో నమః. అలంకరణార్థం ఆభరణార్థం అక్షతాన్ని సమర్పయామి. ఆ పుష్పం అక్కడ పెట్టండి. అక్షంతులు కూడా వేయండి. ఒక పుష్పానికి గంధము తీసుకోండి. చాలా చక్కగా మంచి గంధము తీసుకుని అమ్మవారికి గంధ విలేపనం చేసినట్టు భావించి చక్కగా అమ్మవారికి గంధము కానీ పన్నీరు కానీ జల్లండి.
గంధద్వారాందురాదర్శాన్ నిత్యపుష్టాంకరీషిణీ ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీ వరలక్ష్మీదేవతాయే నమో నమః గంధ విలేపనం సమర్పయామి. ఆ విలేపనం అలా రాసినట్టు భావించి గంధము చల్లండి, పన్నీరు చల్లండి, ఆ పుష్పము కూడా అమ్మవారి దగ్గర పెట్టండి, మళ్ళీ 2 అక్షంతులు కూడా వేయండి. సర్వమంగళ స్వరూపమైనటువంటి అమ్మవారు పరిపూర్ణముగా మన గృహమునందున వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు మనం అమ్మవారికి చేసుకునేటువంటిది అష్టోత్తర పూజ, అంగ పూజ, ఇన్నిటికీ కారకురాలైనటువంటి అమ్మవారు ప్రత్యక్షముగా మన గృహమునందున కూర్చున్నారు కాబట్టి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా ఒకసారి నమస్కరించుకోండి. శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు. అమ్మవారు మన ఇంటిలో ఉండని అలక్ష్మీ దోషములన్నీ కూడా తొలగనేని దాని అర్థము. అలక్ష్మీర్మే నశ్యతు, అలక్ష్మీ దోషములన్నీ కూడా తొలగి పరిపూర్ణమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని, ఆయురారోగ్య ఐశ్వర్యాలని అమ్మవారు మనకి ఇవ్వాలని చెప్పి ప్రార్థన చేయండి. మళ్ళీ కొంచెము పసుపు కానీ కుంకుమ కానీ ముందుగా కొంచెం పసుపు తీసుకుని ఆ విగ్రహం పెట్టుకున్నారు కదా, ఆ విగ్రహం మీద వేయండి. మనసక్కామమాకూతిం వాచ సత్యమశీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః. ఇప్పుడు కుంకుమ కూడా వేయండి. వరలక్ష్మీదేవతాయే నమో నమః హరిద్రాది కుంకుమ విలేపనం పరికల్పయామి. ఎందుకంటే అమ్మవారికి మనము ఎన్ని ఇచ్చినా కూడా కుంకుమ శోభని మనం ఇవ్వలేము, ఎందుకంటే ఆవిడ జగజ్జనని. కాబట్టి కుంకుమ శోభ అమ్మవారే మనకి ఇవ్వాలి. కాబట్టి మనము కుంకుమని అమ్మవారికి సమర్పించినట్లయితే అమ్మవారు మన మాంగళ్యాన్ని, మన యొక్క 5వ తనాన్ని ఎల్లవేళలా కూడా కాపాడుతూ ఉంటారు. అథ అంగపూజాం కరిష్యే. ఈ అంగపూజ అనేటువంటిది అమ్మవారి యొక్క అవయవాలన్నిటికీ కూడా చేసేటువంటిది. కాబట్టి మనము అక్షంతులు తీసుకుని ఏ ఏ అంగములకి నేను చెప్తున్నానో ఆ అంగముల దగ్గర అక్షంతులు వేసినట్టు భావించి పాదముల దగ్గర మాత్రమే వేయండి. మీరు ముఖం మీద వాటన్నిటి మీద కూడా మనం వేస్తే అవి సక్రమంగా పడకపోతే మళ్ళీ మనం చేపెట్టి తుడవాల్సి వస్తుంది. కాబట్టి సర్వాంగములు కూడా అమ్మవారి పాదముల దగ్గరే ఉంటాయి. కాబట్టి పాదానికి పూజ చేస్తే అంగములన్నిటికీ చేసినట్టే. కాబట్టి పాదముల దగ్గర మాత్రమే ఈ అక్షంతులతో పూజ చేస్తూ ఉండండి. మీకు కుదిరితే కనుక మీరు కూడా నామాలు చెప్పడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే కనుక వరలక్ష్మీ నమః అనుకుంటూ ఉండండి. ఓం చంచలాయ నమః పాదో పూజయామి. ఓం చపలాయ నమః జానుని పూజయామి. ఓం పీతాంబరాయ నమః ఊరు పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. కంబు కంఠాయ నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం సునేత్రాయ నమః నేత్రో పూజయామి. రమాయ నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయై నమః శిరః పూజయామి. శ్రీ వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇది అంగపూజ. ఇప్పుడు మనము లక్ష్మీ అష్టోత్తరాన్ని చెప్పుకుంటాము. ప్రతివారు కూడా మహాలక్ష్మీ నమః లేకపోతే వరలక్ష్మీ నమః అనుకుంటూ పుష్పములు కానీ మగవాళ్ళు పుష్పములతో చేస్తూ ఉండండి. ఆడవాళ్ళు చక్కగా ఈ 3 వేళ్లతో అమ్మవారి యొక్క శిరస్సు మీద కుంకుమని వేస్తూ ఉండండి. ఆ యొక్క కుంకుమని వచ్చే సంవత్సరం వరకు కూడా వరలక్ష్మీ వ్రతం వరకు మీరు ధారణ చేయవచ్చు. అంత విశేషమైనటువంటి కుంకుమ అది. దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వటం కంటే మనము నిత్యము పెట్టుకున్నట్లయితే కనుక శ్రేయోదాయకము, లక్ష్మీ కటాక్షము కలుగుతుంది మనకి. కాబట్టి ఈ యొక్క లక్ష్మీ నామములను చెప్తూ ఉంటాను. చక్కగా అందరూ కూడా మీకు కుదిరితే పలకండి, లేకపోతే కనుక వరలక్ష్మీ నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూత హితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయ్యై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం అదిత్యై నమః. ఓం దిత్యై నమః.
ఓం దీప్తాయై నమః, ఓం రమాయై నమః, ఓం వసుధారాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం క్రోధ సంభవాయై నమః, ఓం అనుగ్రహ ప్రదాయై నమః, ఓం బుద్ధాయై నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీపాయై నమః, ఓం తుష్టాయై నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్షై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖ్యై నమః, ఓం పద్మనాభ ప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దైవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాదాభిముఖే నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్రసహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆహ్లాద జనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయై నమః, ఓం శివకర్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం దారిద్ర నాశిన్యై నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం శుక్లమాల్యాంబరాయై నమః, ఓం శ్రియై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వనిలయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారంగాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్యై నమః, ఓం శ్రీ సిద్ధ్యై నమః, ఓం త్రైణ సౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం నృపవేషగతానందాయై నమః, ఓం వరలక్ష్మ్యై నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం హిరణ్యప్రాకారాయై నమః, ఓం సముద్రదనయాయై నమః, ఓం జయాయై నమః, ఓం మంగళాదేవ్యై నమః, ఓం విష్ణువక్ష సంస్థిలాయై నమః, ఓం ప్రసన్నాత్మకాయై నమః, ఓం నారాయణ సమాశ్రితాయై నమః, ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః, ఓం సర్వోపద్రవహారిణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాయై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయై నమః, ఓం త్రికాలజ్ఞాన భువనేశ్వర్యై నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః, ఓం శ్రీ భువనేశ్వర్యై నమః, ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాని సమర్పయామి, కుంకుమాని సమర్పయామి. అమ్మవారి దగ్గర కుంకుమ అక్షంతులు, పసుపు కుంకుమ అక్షంతులు, పత్రములు, పుష్పములు అన్నీ కూడా మనము చక్కగా సమర్పించుకున్నాము. ఇప్పుడు అమ్మవారికి ధూపం, చక్కగా సాంబ్రాణి ధూపం కుదిరితే వెలిగించండి, లేకపోతే చక్కగా అగరబత్తులు వెలిగించుకుని అమ్మవారికి ధూపాన్ని చూపించండి. నా మంత్రములతో పాటుగా మీరు కూడా ధూపాన్ని చూపించి తర్వాత ఎడమ చేత్తో పట్టుకుని కుడి చేత్తో ఇలా అమ్మవారికి అన్ని పక్కల అన్ని అవయవాలకి కూడా తగిలేటట్టు ధూపాన్ని చూపించండి. కర్దమేన ప్రజాభూత మహిసంభవ కర్దమ శ్రియం వాసయ మేకులే మాతరం పద్మమాలిని వరలక్ష్మీ దేవతాయై నమః ధూపమాగ్రాపయామి. ఇప్పుడు దీపం మనము వెలిగించగలిగితే గనక ఏకహారతిలో దీపం వెలిగిస్తే శ్రేష్టము. లేని పక్షాన మనము అమ్మవారి దగ్గర పెట్టినటువంటి దీపములు ఉంటాయి కదా, ఆ దీపములని మనము అమ్మవారికి చూపించాలి. దీపాన్ని చూపించి అమ్మవారికి దీపము కూడా అగరబత్తుల్లాగానే ఇలాగ మనం అమ్మవారికి దర్శనం చేయటానికి ఉండదు, అలా మనం చేయకూడదు. చాలామంది చేస్తూ ఉంటారు, అలా చేయకూడదు. దీపం దర్శయామి, అమ్మవారికి మాత్రం ఇలా చూపించాలి తప్ప అగరబత్తులలాగా చాలామంది ఇలా చూపిస్తూ ఉంటారు అమ్మవారికి దీపాన్ని. అలాంటి దీపంని ఎవరు కూడా చూపించకూడదు.
ఇక్కడ అమ్మవారికి దీప దర్శనం మాత్రమే. ఆ దీపకాంతిలో అమ్మవారిని మనం దర్శనం చేయాలి. ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవ సమయగృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే వరలక్ష్మీ దేవతాయే నమో నమః దీపం దర్శయామి. ఇది దర్శనం అంటే దీపాన్ని అమ్మవారికి దర్శించటం అంతే. ఇక్కడే చెప్పారు దీపం దర్శయామి అని. ధూపం ఆఘ్రాపయామి. ఆఘ్రాపణ అంటే కనుక పెంచటం, ఎందుకంటే అది చూపించటం, దాన్ని ఆఘ్రాపణ అంటారు. దర్శనం అంటే చూపించటం. కాబట్టి సరిగ్గా మనం చేస్తేనే ఫలితం వస్తుంది. కాబట్టి మీకు క్షుణ్ణంగా తెలియజేస్తున్నాం. ధూప దీపానంతరం శుద్ధ ఆచమనం పరికల్పయామి. మీ కలశములో ఉన్నటువంటి నీళ్లు అమ్మవారికి దీపము చూపించాము కాబట్టి వేడి పదార్థాలు కొంత అమ్మవారికి ఆచమనము కూడా చూపించి మన పళ్ళెంలో వదిలిపెట్టాలి. తతః నైవేద్యం, ఇందాక కొట్టుకున్నటువంటి కొబ్బరికాయ, పండ్లు, నైవేద్య పదార్థములు అన్నీ కూడా అమ్మవారి ఎదురకుండా కింద పెట్టదలిస్తే గనక ఏదైనా ఒక చిన్న పసుపుతో వృత్తాకారము వేసి దాని మీద పెట్టాలి. అలా కింద పెట్టేయకూడదు. ఒక పళ్ళెంలో తీసుకొచ్చి చక్కగా అవన్నీ కూడా వృత్తాకారంతో పసుపుని వేసి దాని మీద అవన్నీ కూడా పెట్టి అమ్మవారికి నైవేద్యం చూపించాలి. మీ కలశములో ఉన్నటువంటి ఆకుతో నీళ్లు తీసుకుని నైవేద్యాల మీద చల్లండి. ఆర్ద్రాం యక్కరణీం యష్టిం పింగళాం పద్మమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం చాతవేదో మమావహ. ఓం భూర్భువస్వః. ఆ ఆకుతో నీళ్లు తీసుకుని నైవేద్యాల మీద చల్లండి. భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇలాగా కుడి పక్క నుంచి ఎడం పక్క దాకా ఒక్కసారి మాత్రమే తిప్పండి. సత్యం త్వర్తేన పరిశించామి, సత్యం త్వర్తేన పరిశించామి. ఒకసారి మాత్రము తిప్పండి. తిప్పిన తర్వాత ఆకు అలా చేత్తో పట్టుకుని ఈ పదార్థములన్నింటినీ కూడా అమ్మవారు ఆగ్రాణ చేయని అని చెప్పి అమ్మవారికి మీరు కళ్ళు మూసుకుని నిదానముగా 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. ఇప్పుడు మళ్ళీ ఆకుతో నీళ్లు తీసుకుని కలశంలోవి అమ్మవారి ముఖానికి చూపించి 3 సార్లు మీ దగ్గర ఉన్నటువంటి పళ్ళెంలో వదిలిపెట్టండి. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి, హస్తో వృక్షాళయామి, పాదో వృక్షాళయామి, శుద్ధ ఆచమనం సమర్పయామి, ఉత్తరాపోషణం సమర్పయామి. మళ్ళీ ఆ అన్న పదార్థాల మీద నైవేద్యం మీద ఒక్కసారి అలా నీళ్లు చల్లండి. ఉత్తరాపోషణం సమర్పయామి. అమ్మవారికి సమర్పించేటువంటి తాంబూలము ఇది చాలా విశేషము. ఎందుకంటే అమ్మవారికి తాంబూలం చాలా ప్రీతి. కాబట్టి సుగంధ ద్రవ్యోదకములు మనము ముందుగా పెట్టుకున్నట్టయితే కనుక ఎలాచి, లవంగము, జాజికాయ, జాపత్రి, కొంచెం పచ్చకర్పూరం అన్నీ కూడా ఒక 3 తమలపాకుల్లో వేసి అమ్మవారికి అలా ముఖానికి చూపించి అక్కడ పెట్టాలి. ఎందుకంటే తాంబూల ప్రియ అమ్మవారికి తాంబూలం అంటే చాలా ఇష్టం. కాబట్టి తాంబూలాన్ని మనం ఇచ్చినట్లయితే మన జీవితంలో కావాల్సినవన్నింటినీ కూడా అమ్మవారు సమర్పిస్తారని చెప్పి శ్రీచక్రార్చనలో ఉన్నది. కాబట్టి మనం శ్రద్ధగా తాంబూలాన్ని ఇవ్వాలి అమ్మవారికి. పూగీ ఫలైర్సకర్పూరైర్ నాగవల్లేదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. పూగీ ఫల తాంబూలాన్ని సమర్పయామి. అమ్మవారి ముఖానికి ఆ తాంబూలం అలా చూపించి ఆ పక్కన పెట్టండి. ఉత్తరం పక్కలో తాంబూల చరణానంతరం పునః అమ్మవారికి మళ్ళీ ఒకసారి నీళ్లు చూపించి మళ్ళీ పళ్ళెంలో వదిలిపెట్టండి. శుద్ధ ఆచమనం పరికల్పయామి. మంగళ నీరాజన దీపం. ఇక్కడ అమ్మవారికి మంగళ నీరాజనం ఉంటుంది. పాట పాడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా అమ్మవారికి పాట పాడి మంగళ నీరాజనం చేయవచ్చు. మేము చెప్పినటువంటి మంత్రం కూడా చెప్తాము. దాని తర్వాత మీరు పాట పాడుకుని తెలుసుకుంటే చక్కటి పాటను పాడి అమ్మవారికి వినిపించవచ్చు. తామ్మ ఆవహ. కర్పూరము వెలిగించుకోండి. చక్కగా లేచి నుంచోండి. శ్రద్ధగా కొంచెము మనము వంగి అమ్మవారి ముఖాన్ని మనం చూస్తూ హారతి చేయటము ఉత్తమమైనటువంటి పరిస్థితి. కర్పూరం వెలిగించుకుని ఇలాగ కుడిపక్క నుంచి 3 సార్లుగా అమ్మవారికి శరీర భాగములన్నీ కూడా కనిపించేటట్టు హారతి చేయండి. తామ్మ ఆవహ జాత వేదో లక్ష్మీమర్పగామిని యస్యామిరణ్యం విందేయం గామశ్వం పురుషానహము. ఎడమ చేత్తో హారతిని పట్టుకుని కుడి చేత్తో 3 సార్లు అమ్మవారికి అద్దండి. సంతత శ్రీరస్తు, సమస్త సన్మంగళావాప్తిరస్తు, నిత్య శ్రీరస్తు, నిత్యమంగళావాప్తిరస్తు. హారతి చుట్టూ మీ చెంబులో ఉన్నటువంటి నీళ్ళని అలా రౌండ్గా తిప్పి కింద పళ్ళెములో నీళ్లు వదిలిపెట్టండి. నీరాజనానంతరం పుష్పార్ఘ్యం పరికల్పయామి. నమస్కరోమి. అయ్యా
ఇంట్లో మగవాళ్ళు ఉంటే వాళ్ళు కానీ, పూజ చేసుకున్నటువంటి వాళ్ళు పక్క వాళ్ళకి హారతి ముందుగా చూపించండి. అందరూ కంటికి అద్దుకోండి హారతిని. మాతా మహారాజ్ఞికి జై. ఆ హారతి పళ్ళెం కింద పెట్టి మీరు కూడా అద్దుకోండి. పుష్పములు అక్షంతులు చేత్తో పట్టుకుని లేచి నుంచున్నారు కాబట్టి అలాగే పట్టుకుని నుంచోండి. అమ్మవారిని ధ్యానము చేస్తూ నుంచోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శుభే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. గౌరీ విమాయ సరళాన దక్షత్యేకపదే ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బభూషి సహస్రాక్షరా పరమే వ్యోమన్ ప్రణో దేవి సరస్వతి వాచభిర్వాచనీవతి ధీనామ విత్రియవతు స్వక్తుమివతుతమనాపనం దోయత్ర ధీరామన సావాచమక్రద అత్ర సఖాయ సఖ్యాన జానదే భద్రైషా లక్ష్మీర్నిహితాదివాచి మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. దుర్గే స్మృతారసభీతమశేషజంతో స్వస్థై స్మృతామతిమదేవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖభయహారిణిగాత్మసంజ్ఞా సర్వోపకార కరుణాయ సదాగ్రచిత్త. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతి స్వరూప వరలక్ష్మీ దేవతాయే నమో నమః. సువర్ణ దివ్య పుష్పాంజలిం సమర్పయామి. మన చేతిలో ఉన్నటువంటి పుష్పములు అక్షంతులు అమ్మవారి దగ్గర వేయండి. అక్షంతులు తీసుకోండి, కంటికి అద్దుకుని అమ్మవారి దగ్గర వేయండి. భావయే ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. భూమిని తాకి సాష్టాంగ నమస్కారం చేసుకోండి మగవాళ్ళు. ఆడవాళ్ళు మోకాళ్ళ మీద నమస్కారం చేసుకోండి, కూర్చోండి. ఇప్పుడు మీరు ముందుగా మీకు తోరణములు రెడీ చేసుకోమని చెప్పాం కాబట్టి ఆ తోరణాలు ఉంటాయి మీ దగ్గర. ఆ తోరణములన్నిటినీ కూడా ఒక ఆకులో కానీ లేకపోతే ఒక మంచి పళ్ళెంలో కానీ పెట్టుకోండి. వాటికి పూజ ఉంటుంది, తోర గ్రంథి పూజ. ఆ 9 గ్రంథికులకి కూడా పూజ చేసిన తర్వాత దాన్ని మీరు ధారణ చేసి ఆ తర్వాత కథను వినాల్సి వస్తుంది. కాబట్టి ఇంకా పూజ అవ్వలేదు, అమ్మవారికి సంబంధించిన పూజ మాత్రమైనది. తోర పూజ చేసిన తర్వాత కథ, ఆ కథ తర్వాత పరిసమాప్తి అవుతుంది పూజ. అక్షంతులు తీసుకోండి. తోరముకి ఆడవాళ్ళు మాత్రమే పూజ చేయాలి కాబట్టి ఆడవాళ్ళు పూజ చేస్తూ ఉండండి. నేను చెప్పినటువంటి నామములు చెబుతూ తోరానికి పూజ చేయండి. అక్షంతులు తీసుకుని 2 అక్షంతులు ఆ తోరముల మీద వేస్తూ ఉండండి. కమలాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. రమాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్ధితనయాయ నమః షష్టమ గ్రంథిం పూజయామి. విశ్వసాక్షిణే నమః సప్తమ గ్రంథిం పూజయామి. చంద్ర సోహోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి. శ్రీ వరలక్ష్మ్యై నమః నవమ గ్రంథిం పూజయామి. ఈ 9 గ్రంథములకి కూడా మనము పూజ చేశాము. ఇప్పుడు కుడి చేతికి ఈ కంకణాన్ని ఆడవాళ్ళు కట్టుకోవాలి. భర్త ఉంటే కనుక భర్త చేత కట్టించుకోండి, లేకపోతే అత్తమామలు ఉంటే కనుక అత్తగారి చేత కట్టించుకోవచ్చు. ఈ యొక్క కంకణముకి ఉన్నటువంటి విశేషం ఏంటంటే, ఇప్పటిదాకా మనం ఎన్ని వ్రతములు పూజలు చేసినా భార్యలు ఎడమ చేతికి కంకణం కట్టుకుంటారు. ఈ యొక్క వరలక్ష్మీ వ్రతం కంకణం మాత్రం కుడి చేతికి కట్టుకుంటారు. తద్వారా బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం. ఎందుకంటే మనకి శుభాలను ఇచ్చేటువంటి అమ్మవారు మీకు ఎప్పుడూ కూడా ఆవిడ మీ పక్కనే ఉంటారు అనడానికి నిదర్శనానికి ఈ కంకణ ధారణ చేస్తారు. నేను చెప్పేటువంటి శ్లోకాన్ని చెబుతూ ఆడవాళ్ళు కట్టుకునేటువంటి వాళ్ళు ఈ శ్లోకాన్ని చెప్పాలి. కట్టేటువంటి వాళ్ళకి అక్కర్లేదు. ఎవరైతే కట్టుకుంటున్నారో అక్షంతులు చేత్తో పట్టుకుని ఇలాగా వాళ్ళ ముందు చేయి పెడితే వాళ్ళు మీకు కంకణాన్ని కడతారు. కూర్చునే రక్షని కట్టించుకోవాలి కంకణాన్ని. ఈ కంకణం ఏదైతే ఉన్నదో దాన్ని కూర్చునే కట్టించుకోవాలి, నుంచుని మాత్రం ఎవరు కట్టించుకోవద్దు. ఈ శ్లోకాన్ని చెబుతూ కంకణ ధారణ చేయండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపూత్రాభివృద్ధిం చ మమ సౌభాగ్యం దేహి మే రవే. ఈ శ్లోకాన్ని చెప్పి కంకణాన్ని కట్టుకోవడం ద్వారా మీకు సౌభాగ్యం కలుగుతుంది అని దాని అర్థం.
ఇప్పుడు వాయనములు ఇస్తూ ఉంటారు. ఏదైతే కనుక శనగలు అవన్నీ మీరు నైవేద్యాన్ని పెట్టుకుని ఉంటారో వాటన్నిటినీ కూడా వాయనంగా ఇచ్చుకుంటూ ఉంటారు. ఆ వాయనాన్ని ఇచ్చేటప్పుడు కూడా కొన్ని శ్లోకములు ఉంటాయి. ఆ శ్లోకాన్ని కూడా చెప్తున్నాను. మీరు ఈ శ్లోకాన్ని చెప్తూ వాయనాన్ని ఇవ్వచ్చు. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వాదశాపూపం వాయనం యద్వజాయతే ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకో బాభ్యం ఇందిరాయై నమో నమః. ఈ శ్లోకాన్ని చెప్పి వాయనాన్ని ఇవ్వటం శ్రేష్టము. ఇచ్చినటువంటి వాళ్ళకి పుచ్చుకున్నటువంటి వాళ్ళకి కూడా ఆ మహాలక్ష్మి కటాక్షము పరిపూర్ణముగా ఉంటుంది. ఇక్కడతో మనకి పూజా విధానం మొత్తము కూడా పరిసమాప్తి అయినది. చక్కగా అక్షంతుల చేతిలోకి తీసుకుని అనేన పూజనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ వరలక్ష్మి పాదార విందార్పణమస్తు అని చెప్పి అక్షంతులు అవన్నీ కూడా నీళ్లు పళ్ళెంలో వదిలిపెట్టుకుని అమ్మవారికి నమస్కారం చేసుకునవచ్చు.